హలో స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు దీపక్ ఛానల్ని. సో ఈరోజు మనం కెమిస్ట్రీ టెస్ట్ అనేది కండక్ట్ చేసుకోబోతున్నాం. అందుకనే మీరు వచ్చారని కూడా తెలుసు. సో మీరైతే చివరి వరకు ఉండండి. సో పార్టిసిపేట్ చేయండి. అలాగే మీకు నెక్స్ట్ క్విజ్లో ఏ టెస్ట్ అంటే ఏ సబ్జెక్ట్ కావాలనో రిలేటెడ్గా సో నాకైతే ఇప్పుడే మెసేజ్ చేయండి. నేనైతే మీకు రిప్లై ఇస్తాను. అలాగే లైవ్ చాట్లోనే ఆన్సర్స్ పెట్టండి. సో కామెంట్స్లో కాదు, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్లో ఉంచండి, ఎందుకంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మీరు ప్రతి క్వశ్చన్కి వీలుగా ఒక నెంబర్ తర్వాత ఆన్సర్ అంటే క్యాపిటల్ లెటర్ ఆప్షన్ ఏ బిసిడి వీటిలో సెలెక్ట్ చేసి పెట్టుకోండి. అలాగే నేను మీకు క్వశ్చన్ ఎండింగ్లోనే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేస్తాను. ఎక్స్ప్లెనేషన్ ఉండే క్వశ్చన్స్కి అండ్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్కి అయితే కాన్సెప్ట్ చదువుకోవాలనే చెప్తాను. దెన్ మీరు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేస్తూ ఉన్నాను స్టూడెంట్స్. సబ్జెక్ట్ రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా కావాలంటే ఇప్పుడే చెప్పండి స్టూడెంట్స్. అలాగే ఒకవేళ మీ పేరుతో ఇక్కడ చాట్ పబ్లిక్లీ యాస్ అని లేకపోతే సో మీరైతే ఇప్పుడే నాకు నేమ్ చెప్పేసేయండి. నేను మీ పేరునే అనౌన్స్ చేస్తుంటాను లైవ్ చాట్లో. అలాగే మీరైతే డిస్టర్బ్ అవ్వద్దు, ఎటువంటి మెసేజ్ తప్పుగా పెట్టద్దు. అలాగే నేను ఫాస్ట్ టైపింగ్లో కొన్నిసార్లు మీ పేర్లని కొంచెం రాంగ్గా పడవచ్చు, మీరేం బాధపడద్దు. అండ్ మీ ప్రతి పేరు అనౌన్స్ చేయడానికే ట్రై చేస్తాను. అలాగే మీరైతే ప్రతి క్వశ్చన్ ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. అలాగే 4 ఆప్షన్స్ వచ్చిన తర్వాతే ఆన్సర్స్ పెట్టండి స్టూడెంట్స్. నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వల్ల అంటే కొంచెం నెట్వర్క్ అటు ఇటుగా ఉండడం వల్ల మీ పేరు అనేది లేట్గా ఉండొచ్చు, బట్ మీ ఫోన్లో మీ పేరే ఫస్ట్ ఉంటుంది, కాదనడం లేదు. సో అలా వచ్చినప్పుడు పేర్లు అనేవి కొంచెం ముందు వెనకాల రావచ్చు, బట్ పేర్లు అయితే అన్నీ మ్యాక్సిమం పెడతాను. సో మీరైతే బాధపడద్దు స్టూడెంట్స్. సో ఇంకొన్ని సెకండ్స్లోనే ఈ టెస్ట్ అనేది కండక్ట్ అవబోతుంది, స్టార్ట్ అవబోతుంది. సో లేట్ అయితే చేయని ఈ టెస్ట్ చాలా స్పీడ్గా అయిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్, యాసిడ్స్ ఆర్ సోర్ టు టేస్ట్. ఇట్ టర్న్స్ బ్లూ లిట్మస్ టు డాష్ కలర్. ఆప్షన్ ఏ బ్లూ కలర్, ఆప్షన్ బి గ్రీన్ కలర్, ఆప్షన్ సి రెడ్ కలర్, ఆప్షన్ డి పర్పుల్ కలర్. అంటే ఒక బ్లూ లిట్మస్ పేపర్ని మనం యాసిడ్లో డిప్ చేస్తే ఏ కలర్లోకి చేంజ్ అవుతుందని ఈ క్వశ్చన్ మీనింగ్ అనమాట. సో మీరు చాలా ఈజీగానే ఆన్సర్ పెట్టేస్తారు, ఐ నో. సో ఈ క్వశ్చన్కి అంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదని అనుకుంటున్నాను. సో మీరైతే ఆన్సర్స్ పెడుతూ ఉండండి. నేను ఖచ్చితంగా మీ ప్రతి కామెంట్ని టైప్ చేసి మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి స్టూడెంట్స్. సో సబ్స్క్రైబర్స్ని పెంచండి. అలాగే ఈ వీడియోకి లైక్ కూడా ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రెడ్ కలర్ స్టూడెంట్స్. యాసిడ్స్లో డిప్ చేసిన ఏ పేపర్ అయినా అంటే లిట్మస్ పేపర్ రెడ్ కలర్లో చేంజ్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ స్టూడెంట్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సింథటిక్ ఇండికేటర్స్? ఆప్షన్ ఏ టర్మరిక్ సొల్యూషన్, ఆప్షన్ బి మిథైల్ ఆరెంజ్, ఆప్షన్ సి ఫినాప్థలిన్, ఆప్షన్ డి బోత్ బి అండ్ సి. సో ఈ ఆన్సర్ కూడా చాలా ఈజీగా పెట్టుంటారు. సో ఎందుకంటే చాలా ఈజియెస్ట్ క్వశ్చన్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆప్షన్ ఏ టర్మరిక్ సొల్యూషన్ అంటే పసుపు అనమాట. పసుపు అనేది మనకి సింథటిక్ కాదు. మిథైల్ ఆరెంజ్, ఫినాప్థలిన్ ఇండికేటర్ అనేవి ప్రిపేర్ చేసినట్టు కాబట్టి సో బోత్ బి అండ్ సి ఆన్సర్. సో డి ఆప్షన్. థర్డ్ క్వశ్చన్ స్టూడెంట్స్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సల్ఫ్యూరిక్ యాసిడ్? ఆప్షన్ ఏ H2SO4, ఆప్షన్ బి SO2, ఆప్షన్ సి S2O6H12, ఆప్షన్ డి H3O2. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే కింగ్ ఆఫ్ కెమికల్స్ అని మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆ ఫార్ములా అనేది మీ టీచర్స్ కానీ సార్స్ కానీ చాలాసార్లు రిపీట్ అయితే చేసుంటారు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో మీకు ఈజీగా స్టార్టింగ్లోనే చెప్తారు. సో ఇప్పుడు చెప్పిన దాంట్లో కూడా చాలా పెద్ద హింట్ ఉంది, స్టార్టింగ్లోనే ఉంటుందని. సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే మనకి హైడ్రోజన్ అండ్ సల్ఫర్ ఆక్సిజన్ కాంబినేషన్లో ఉంటుంది. H2SO4 దీని ఆన్సర్ ఆప్షన్ ఏ.
ఆప్షన్ ఏ స్టూడెంట్స్. Fourth question students, HCl is known as option A hypochlorous acid, option B hydrogen chloric acid, option C chlorohydrogen acid, option D hydrochloric acid. సో నా ప్రొనౌన్సియేషన్ ద్వారానే అలాగే మీ టీచర్స్ ప్రొనౌన్సియేషన్ ద్వారానే మీరు చాలా వాటిని గుర్తుపెట్టుకుంటారని నాకు తెలుసు. అండ్ అలా గుర్తుపెట్టుకున్న వాటిలోనే ఈ ఆన్సర్ అనేది మీకు బ్లింక్ అయి ఉంటుంది, ఎందుకంటే నేను కూడా ప్రొనౌన్స్ చేసి చెప్తున్నాను కాబట్టి. చాలా చాలా ఈజియెస్ట్ క్వశ్చన్, మన స్టమక్లో కూడా ఉండుంటుంది ఈ యాసిడ్ అనేది HCl. సో మీకు ఈజీగానే తెలిసి ఉంటుంది. అండ్ ఇప్పుడు చెప్పిన హింట్స్తో మీరు నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు. సో అందుకనే ఇలాంటి హింట్స్ అనేవి ఇస్తున్నాను, మీకు ఈజీగా గుర్తుపెట్టుకుంటారని. మనకి ఈ HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నమాట. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ HCl. ఆప్షన్ డి. ఫిఫ్త్ క్వశ్చన్ స్టూడెంట్స్, వాట్ గ్యాస్ ఈజ్ evolved when HCl is added to zinc granules? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ సి హైడ్రోజన్, ఆప్షన్ డి నైట్రోజన్. అంటే మనకి HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఎప్పుడైతే జింక్ గ్రాన్యూల్స్ అంటే జింక్ క్రిస్టల్స్ ఉంటాయన్నమాట, వాటికి యాడ్ చేస్తే మనకి ఏ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఆక్సిజన్ O2, ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్ CO2, ఆప్షన్ సి హైడ్రోజన్ H2, ఆప్షన్ డి నైట్రోజన్ N. చాలా సింపుల్ స్టూడెంట్స్. సో మన ఎక్స్పెరిమెంట్ కూడా చేసే ఉంటారు మీరు ల్యాబొరేటరీలో. సో ఇక్కడ మనకి హైడ్రోజన్ తప్ప వేరే గ్యాస్ ఏం కనపడట్లేదు కాబట్టి హైడ్రోజన్, ఎందుకంటే HClలో Znలో అంటే జింక్లో, సో ఓన్లీ హైడ్రోజన్. సిక్స్త్ క్వశ్చన్ స్టూడెంట్స్, మ్యాచ్ స్టిక్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ డాష్ evolved in an experiment. ఆప్షన్ ఏ aqueous, ఆప్షన్ బి సాలిడ్, ఆప్షన్ సి లిక్విడ్, ఆప్షన్ డి గ్యాస్. మ్యాచ్ స్టిక్ అనేది మనం ఒక ఎక్స్పెరిమెంట్లో ఎందుకు యూజ్ చేస్తాం, ఏం రిలీజ్ అవుతుంది అని టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఆ ఏం రిలీజ్ అయితే మనం అంటే అది రిలీజ్ అయిందో లేదో చెక్ చేయడానికి యూజ్ చేస్తాం మ్యాచ్ స్టిక్. అది ఏం రిలీజ్ అయితే టెస్ట్ చేస్తామో అది అడుగుతున్నారు. సో మనకి మ్యాచ్ స్టిక్. సో మీరు ఈజీగానే చెప్పగలరు మ్యాచ్ స్టిక్ ఎలా ఆరిపోతుంది. సో ఇంతకంటే ఎక్కువ హింట్ ఇస్తే ఈజీగా ఆన్సర్ ఉంటుంది. సో చాలా ఈజీ హింటే ఇచ్చేసాను నేను. గ్యాస్, ఎయిర్ వస్తేనే కదా మ్యాచ్ స్టిక్ ఆరిపోయేది. సో గ్యాస్ రిలీజ్ అయ్యేది తెలుసుకోవడానికే మ్యాచ్ స్టిక్ యూజ్ చేస్తారు. సెవెంత్ క్వశ్చన్ స్టూడెంట్స్, వెనిగర్ ఈజ్ కామన్లీ నోన్ యాజ్ ఆప్షన్ ఏ అసిటిక్ యాసిడ్, ఆప్షన్ బి క్లోరైడ్ యాసిడ్, ఆప్షన్ సి సల్ఫ్యూరిక్ యాసిడ్, ఆప్షన్ డి ఆల్కహాల్. సో మీరు ఈజీగా ఆప్షన్స్ని టర్మినేట్ చేస్తూ అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు, లేదా మీకు జనరల్గా కొంచెం నాలెడ్జ్ ఉన్నా కానీ ఈజీగా ఆన్సర్ అయితే ఈ పాటికే పెట్టేసి ఉంటారు. వెనిగర్ మనకి ఫాస్ట్ ఫుడ్స్లో చాలా వాటిలో యూజ్ చేస్తారు, మనకి తెలిసిందే వెనిగర్ అంటే. అండ్ అందులో ఉండే యాసిడ్ కూడా చాలా లెసన్స్లో మనకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ కింగ్ ఆఫ్ కెమికల్స్, క్లోరైడ్ యాసిడ్ అంటే అసలు తెలియదేమో తెలియదు, ఆల్కహాల్ నార్మల్గా ఉంటుంది, అసిటిక్ యాసిడ్ ఇంకా ఆన్సర్ అయితే. సో ఆప్షన్ ఏ. ఎయిత్ క్వశ్చన్ స్టూడెంట్స్, లిట్మస్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్. సో మనకి లెసన్ స్టార్టింగ్లోనే ఉంటుంది. ఆప్షన్ ఏ హైబిస్కస్, ఆప్షన్ బి నీమ్, ఆప్షన్ సి బ్లడ్ ఆరెంజ్, ఆప్షన్ డి లిచెన్. సో నేను మీకు లాస్ట్లో అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఇప్పుడైతే త్వరగా ఆన్సర్ పెట్టేసేయండి స్టూడెంట్స్. సో చాలా తక్కువ టైం ఇస్తున్నాను, ఎందుకంటే మీరు ఫాస్ట్గా పెట్టేస్తారన్న నమ్మకంతో. హైబిస్కస్లోంచి అయితే కాదు, అదొక ఫారెన్ ఎక్స్ట్రాక్టెడ్ లాగా పేరు కనిపిస్తుంది. నీమ్లోంచి అయితే అస్సలు కాదు. బ్లడ్ ఆరెంజ్లోనికి మనం మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అలాంటివి తయారు చేస్తారు. అండ్ డి లిచెన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ స్టూడెంట్స్. అండ్ మనకి ఫస్ట్ పేజ్లో డూ యూ నోలోనే ఉంటుంది.
సో థాలోఫైటా ఫ్యామిలీ, lichen, litmus is extracted. 9th question students, which of the following are olfactory indicators? Option A onion, option B vanilla essence, option C clove oil, option D all the above. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు స్టూడెంట్స్. సో చాలా ఈజీయెస్ట్ క్వశ్చన్ అనమాట. మీకు అన్ని ఆన్సర్స్ ఎలా ఉంటాయో తెలుసు అండ్ మీకు ఈజీగా గుర్తుపెట్టుకోగలిగేటట్టే నేను చెప్తున్నాను అనుకుంటున్నాను. మీరైతే కామెంట్ చేయండి. మొన్న వీడియో అంటే హిందీ వీడియోలో కూడా మీరు రెస్పాన్స్ ఆన్సర్సే ఇస్తున్నారు కానీ రిమైనింగ్ క్వశ్చన్స్కి అస్సలు ఆన్సర్ ఇవ్వలేదు. ఏ టెస్ట్ కండక్ట్ చేయాలంటే ఒకళ్ళు ఇద్దరు పెట్టారు కానీ మిగతా వాళ్ళు పెట్టలేదు. ఆల్ఫాక్టరీ అంటే స్మెల్ థెరపీ లాంటిది, అంటే స్మెల్ ద్వారానే చెప్పేస్తామన్నమాట. ఆనియన్ ఎక్స్పెరిమెంట్ ఉంది కదా అలాగా. సో మీరు ఈజీగానే ఈ హింట్తో చెప్పేసి ఉంటారు. సో ఆల్ ఆప్షన్, అన్నిటికీ స్మెల్స్ ఉంటాయి కదా, వేరే వేరే డిఫరెంట్ స్మెల్స్. సో ఆల్ ఆప్షన్ కరెక్ట్. 10th question students, Na2ZnO2 is called option A nitrogen oxide, option B sodium hydroxide, option C sodium oxyzinc, option D sodium zincate. ఈ క్వశ్చన్ని చాలామంది అయితే ఇప్పటికే దాటేస్తుంటారు. అంటే మీ లైఫ్ టైం అంటే మీ ఎగ్జామ్స్లో ఆటోమేటిక్గా వచ్చేసిందని అనుకుంటున్నాను. బట్ కొంతమంది ఎగ్జామ్సే రాయకుండా ఉంటారు కదా, వాళ్ళకైతే వచ్చి ఉండదు. సో కొంచెం నాలెడ్జ్ ఉపయోగిస్తే ఈజీగా ఆన్సర్ రాసేస్తారు. సో ఆక్సిజన్ అనేది కనపడకుండానే ఉంటుంది కొన్నిసార్లు. ఇంతకంటే హింట్ ఇవ్వలేను నేను ఇప్పుడైతే. సో నైట్రోజన్ ఆక్సైడ్ అనేది మనకి క్వశ్చన్లో సంబంధమే లేదు. సోడియం కొంచెం సంబంధం ఉంది కానీ హైడ్రోజన్ లేదు. తర్వాత సోడియం ఆక్సిజింక్ లైట్గా ఉంది కానీ కాదు. సోడియం జింకేట్ రైట్ ఆన్సర్. 11th question students, which gas turns lime water to white precipitate? Option A oxygen, option B carbon dioxide, option C nitrogen, option D hydrogen. లైమ్ వాటర్ని వైట్ ప్రెసిపిటేట్ అంటే ఇది కూడా ఒక టెస్టింగ్ లాగానే. ఇందాక మ్యాస్టిక్ టెస్ట్ ఎలా చేసామో ఇక్కడ కూడా లైమ్ వాటర్ టెస్ట్ అనమాట. సో మనం టెస్ట్ ట్యూబ్ అంటే డెలివరీ ట్యూబ్ ద్వారా మనం వచ్చిన గ్యాస్ని ఆ లైమ్ వాటర్ కాల్షియం హైడ్రాక్సైడ్లోకి పంపిస్తే అది మిల్కీ వైట్ కలర్ ఆ వైట్ ప్రెసిపిటేట్గా ఫామ్ అవుతుంది. ఆక్సిజన్ కాదు, హైడ్రోజన్ అసలు మనకి ఎక్కడ కనపడదు, నైట్రోజన్ సో నో. ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్. ఎందుకంటే కాల్షియం హైడ్రాక్సైడ్లో ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి చూడండి. కాల్షియం ఆక్సైడ్ వాటర్ యాడ్ చేస్తే కాల్షియం హైడ్రాక్సైడ్, అక్కడ ఎక్స్పెరిమెంట్స్లో ఇది ఉంటుంది. 12th question students, H2O is known as option A petrol, option B kerosene, option C water, option D phenol. H2O మన లైఫ్ మొత్తానికి ఇంపార్టెంట్ ఉండే కాంపోనెంట్స్లో ఎయిర్ ఒకటైతే తర్వాత మనకి H2O అనమాట. మీరు ఈజీగా ఆన్సర్ పెట్టేస్తారు, దీనికి పెద్దగా హింట్ కూడా అవసరం లేదు. సో వి షేప్లో ఉంటుంది యాంగులర్లో. సో మీరు కెమికల్ బాండింగ్ చాప్టర్స్ ప్రతి దాంట్లో వాటర్ అనేది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు. సో ఈ పాటికి ఆన్సర్స్ పెట్టేసి ఉంటారు కాబట్టి వాటర్ అని చెప్పేశాను. H2O అంటే వాటర్, ఇంపార్టెంట్ మాలిక్యూల్. సో మనకి తాగడానికి నీరు ఉండాలంటారు కదా, గాలి కూడా ఉండాలి, గాలితో పాటు నీళ్ళు ఉంటే బ్రతకొచ్చు. సో వాటర్ ఈజ్ ద ఆన్సర్. వాటర్ ఈజ్ H2O. 13th question students, acidic ions are option A H+, option B H3O+, option C both A and B, option D OH-. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు స్టూడెంట్స్. మీరు వెరీ ఈజీగా కొంచెం లెసన్లో శ్రద్ధ పెట్టున్నా కానీ ఇదైతే ఆన్సర్ చేసేస్తారు. నేను మీకు గ్యారంటీ ఇస్తాను ఖచ్చితంగా. ఒకవేళ మీకు ఆన్సర్ రాలేదంటే మటుకు మీరైతే ఖచ్చితంగా నేను ఐకార్డ్స్లో లేదా ఎండ్ స్క్రీన్లో మీకు యాసిడ్స్ బేస్ అండ్ సాల్ట్స్ లెసన్ గురించి ఒక డెడికేటెడ్ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి ఉంచాను మీకోసం ఆల్రెడీ. సో అది చూస్తే మీరు ఈజీగా మీ ఆన్సర్స్ అన్నీ రాసేయగలరు. సో ఒక 40 మినిట్స్ ప్లేలిస్ట్ అనమాట. అది మొత్తం చూస్తే మీకు
ఈజీగా యాసిడ్స్ బేస్ అండ్ సాల్ట్స్ లెసన్ మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. సో వెరీ వెరీ సింపుల్. ఆప్షన్ సి కరెక్ట్. 14th pH స్టాండ్స్ ఫర్ ఆప్షన్ ఏ పాజిటివ్, ఆప్షన్ బి పొటెన్స్, ఆప్షన్ సి ఫాస్ఫరస్, ఆప్షన్ డి ఫ్యాంటమ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది పిహెచ్, స్మాల్ పి క్యాపిటల్ హెచ్, అండ్ అదొక అబ్రివేషన్. సో మనం ఈజీగానే కనిపెట్టవచ్చు. పిహెచ్ స్టాండ్స్ ఫర్, కొంచెం కష్టమైన క్వశ్చనే బట్ ఈజీగా కనిపెట్టవచ్చు. సో ఫాస్ఫరస్ అంటే మనకు ఒక రూల్ ఉంది. సో ఎలిమెంట్ సింబల్ అనేది ఫస్ట్ లెటర్ క్యాపిటల్ దెన్ స్మాల్ ఉండాలి. సో అక్కడ అది ఫెయిల్. పాజిటివ్ కాదు. అండ్ ఫ్యాంటమ్ అనేది మనకి ఇప్పుడే ఎక్కడ రాదు. సో మనం వదిలేయచ్చు ఆ విషయాన్ని. పొటెంజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. పొటెంజ్ అనేది పిహెచ్ ఈక్వల్ అబ్రివేషన్ అనమాట. 15th క్వశ్చన్ స్టూడెంట్స్. సో ప్రీవియస్ క్వశ్చన్లో పిహెచ్ అబ్రివేషన్, హూ ఇంట్రడ్యూస్డ్ ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ పిహెచ్? ఆప్షన్ ఏ డాబర్నీర్, ఆప్షన్ బి సోరెన్సన్, ఆప్షన్ సి నీల్స్ బోర్, ఆప్షన్ డి నైహోమ్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు స్టూడెంట్స్. డాబర్నీర్, సోరెన్సన్, నీల్స్ బోర్, నైహోమ్. సో మీరు ఇందుకోసం అయితే ఖచ్చితంగా ఒక డూ యూ నో అనేది చదివే ఉండాలి. చదవకపోయింటే ఐకార్డ్స్లో ఎండ్ స్క్రీన్స్లో నేను ఇస్తాను, చూడండి ఖచ్చితంగా. యాసిడ్స్ బేస్ అండ్ సాల్ట్స్ లెసన్, కాన్సెప్ట్ ఆఫ్ పిహెచ్, చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ ఆఫ్ పిహెచ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? సో ఎండింగ్లో ఆన్సర్ చెప్తాను. కొంచెం ట్రై చేసి మళ్ళీ ఆన్సర్స్ పెట్టండి, ఏం ఇబ్బంది లేదు. నేనైతే సెలెక్ట్ చేస్తాను. ఆలోచించి టూ ఆన్సర్స్ పెట్టండి, ఒకటే. ఆప్షన్ బి సోరెన్సన్ రైట్ ఆన్సర్. 16th క్వశ్చన్ స్టూడెంట్స్. ఇఫ్ ద pH ఆఫ్ రెయిన్ వాటర్ ఈజ్ లెస్ దాన్ 5.6 ఇట్ ఈస్ కాల్డ్? ఆప్షన్ ఏ కోల్డ్ రెయిన్, ఆప్షన్ బి వార్మ్ రెయిన్, ఆప్షన్ సి యాసిడ్ రెయిన్, ఆప్షన్ డి హీటెడ్ రెయిన్. సో మీరు వినే పదాల్లోనే చాలా ఈజీగా ఆన్సర్ పెట్టేస్తారు స్టూడెంట్స్. పెద్దగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. 5.6 కంటే తక్కువ ఉందంటే పొల్యూటెంట్స్ చాలా కెమికల్స్ అనేవి యాడ్ అయిపోయి ఎవాపరేట్ అయ్యి క్లౌడ్స్ లాగా ఫామ్ అయిన తర్వాత అప్పుడు వచ్చే రైన్ని తీసుకొని మనం pH క్యాలిక్యులేట్ చేస్తే 5.6 కంటే తక్కువ ఉంటుంది. ఆ రైన్ని మనం ఏమంటామంటే, సో కెమికల్స్ పొల్యూటెడ్తో నిండిపోయి ఉంటుంది కాబట్టి pH వాల్యూ అనేది తగ్గిపోయి ఉంటుంది కాబట్టి సో యాసిడ్ రైన్ ఇస్ ద ఆన్సర్ అండ్ సి ఆప్షన్. 17th క్వశ్చన్. టూత్ ఎనామిల్ ఈజ్ మేడప్ ఆఫ్? ఆప్షన్ ఏ కాల్షియం ఫాస్ఫేట్, ఆప్షన్ బి కాల్షియం సల్ఫేట్, ఆప్షన్ సి హెమీఫాస్ఫేట్, ఆప్షన్ డి కాల్షియం హైడ్రేట్. స్టూడెంట్స్ ఈ క్వశ్చన్కి అయితే ఖచ్చితంగా మీరు కాన్సెప్ట్ చదివి ఉండాలి. ఎలాగైతే ఇంత కాన్సెప్ట్ ఆఫ్ పిహెచ్ హూ డిస్కవర్డ్ అంటే సోరెన్సన్ అన్నాము, ఇక్కడ కూడా అంతే. సో పెద్దగా హింట్స్ ఏమి ఉండవు, మీరైతే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. టూత్ ఎనామిల్, సో మీరైతే మన బాడీలో ఒక పార్టే కదా, సో ఏంటో గుర్తుపెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. టూత్ ఎనామిల్ ఈజ్ మేడప్ ఆఫ్. ఆన్సర్ అయితే 50 సెకండ్స్ అప్పుడు చెప్తాను. Tooth enamel is made up of calcium phosphate. Option A is correct answer students. మీరు ఎంతమంది పెట్టుండారో నేనైతే మీకు రివర్స్ కామెంట్ అయితే ఇస్తాను. అండ్ 18th క్వశ్చన్ స్టూడెంట్స్. హ్యూమన్ స్టమక్ ప్రొడ్యూసెస్ డాష్ యాసిడ్? ఆప్షన్ ఏ హైపోక్లోరస్, ఆప్షన్ బి సల్ఫ్యూరిక్, ఆప్షన్ సి హైపర్క్లోరిక్, ఆప్షన్ డి హైడ్రోక్లోరిక్. సో 4 ఆప్షన్ స్టూడెంట్స్. అన్నిటికీ పక్కన యాసిడ్ అనేది కామన్గా ఉంటుంది కాబట్టి నేను క్వశ్చన్లోనే డాష్ ఇచ్చి యాసిడ్ అని పెట్టేశాను స్టూడెంట్స్, మళ్ళీ ఊరికే టైం వేస్ట్ ఎందుకని. సో ఆప్షన్ ఏ హైపోక్లోరస్, బి సల్ఫ్యూరిక్, ఆప్షన్ సి హైపర్క్లోరిక్, ఆప్షన్ డి హైడ్రోక్లోరిక్. 4 ఆప్షన్ స్టూడెంట్స్. సో ఇందుకు కూడా మీరు కాన్సెప్ట్ చదివి ఉండాలి, లేదా మన క్విజ్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నా కానీ మీరు ఈజీగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు. ఎందుకంటే స్టార్టింగ్లోనే నేను మీకు చెప్పాను, సో స్టమక్లో ప్రొడ్యూస్ అయ్యే యాసిడ్. సో ఇప్పుడు మీరు బ్యాక్ వెళ్ళి వచ్చి చూసే లోపల ఇది అయిపోతుంది.
సో ఆప్షన్ డి హైడ్రోక్లోరిక్ యాసిడ్ is the right answer. 19th question students, dash is called a mild non-corrosive base. Option A bleaching powder, option B baking powder, option C baking soda, option D washing powder. ఇందుకు ఈ క్వశ్చన్కి అయితే ఖచ్చితంగా మీరు కాన్సెప్ట్ చదివి ఉండాలి స్టూడెంట్స్. సో లాస్ట్లో అయితే ఆన్సర్ రివీల్ చేస్తాను, కొంచెం ఆలోచించి ఆన్సర్ అయితే పెట్టండి స్టూడెంట్స్. సో కొంచెం ఈజీగా ఆలోచిస్తే ఒక ట్రిక్కీ మెథడ్లో ఆప్షన్స్ అయితే ఇచ్చాను స్టూడెంట్స్ నేను ఈ క్వశ్చన్కి. సో మీరైతే కొంచెం ఈజీగా ఆలోచిస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. తర్వాత అయితే మీరు ఆన్సర్ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఈ క్వశ్చన్కి ట్రిక్కీగా ఇచ్చినా కానీ మీరు ఎగ్జామ్స్లో అయితే ట్రిక్కీగా ఇవ్వరు కదా. సో చూడండి, ఈజీగానే ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ baking soda is a mild corrosive base, non-corrosive base. 20th question students, POP means option A power of phosphate, option B potential of phosphorus, option C pack of potential, option D plaster of Paris. ఈ క్వశ్చన్కి చాలా ఈజీగా ఆన్సర్ రాయొచ్చు కాన్సెప్ట్ తెలుసుంటే. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది టాయ్స్ అండ్ వినాయక చవితికి మీకు విగ్రహాలు అనేవి తయారు చేస్తారు కదా, వాటికి యూజ్ చేస్తారు. అండ్ మనకి దెబ్బలు తగిలినప్పుడు కట్లు కట్టడానికి యూజ్ చేస్తారు. సో మనకి పవర్ ఆఫ్ ఫాస్ఫేట్ అసలు కాదు, పొటెన్షియల్ ఆఫ్ ఫాస్ఫరస్ అసలు ఇలాంటిది లేదని చెప్తాను. ప్యాక్ ఆఫ్ పొటెన్షియల్ ఇలాంటిది కూడా మీరు ఎప్పుడు వినుండరు. సో మనకు తెలిసిందల్లా ఒకటే ఆప్షన్ ఉంది ఇక్కడ, అదే మనం వింటూ ఉండేది పిఓపి అనే వింటూ ఉంటాము. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది రైట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి. సో మీరైతే ఆన్సర్స్ పెట్టేసే ఉంటారు. సో దిస్ ఇస్ ద సెషన్ స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.